ఈ నెల 8న పామరులో జరిగిన సమావేశంలో వైసీపీ కార్యకర్తలను రప్పా అని అనొద్దని చెప్పానన్నారు. అలా అనడం సంస్కారం కాదని చెప్పానని, తానెవ్వరిని కూడా నరకమని చెప్పలేదని అన్నారు. తాను 8న మాట్లాడితే టీడీపీ ప్రభుత్వం తనపై కథనాలు వండి వార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్ని నాని. తాను ఏమీ అనకుండానే తల నరకాలని, చీకట్లో అన్ని చేసిపోవాలని అన్నారని, కథనాలు వేశారని మండిపడ్డారు. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రప్ప అని అనద్దు, అనద్దు. అది సభ్యత సంస్కారం కాదు, అనబాకండి అని చెప్తూ ఎందుకు అనాలయ్యా? మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా, అవమానం కలిగించాడు ఎవడన్నా, దుఃఖం కలిగించాడు ఎవడన్నా, మన ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా, మన నిలువు నీడ లేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు. అట్టు పెట్టిన వాడికి 10 అట్టులు పెడదాం, దానికి నోటితో చెప్పక్కర్లేదు, చేసే రోజు చేద్దాము అని చెప్పాను. నేను ఎవడన్నా నరకమని చెప్పానా? 8వ తారీఖు మాట్లాడితే 12వ తారీఖున తెలుగుదేశం ప్రభుత్వం దాంట్లో ఆ వీడియోలో చిన్న మొక్క కట్ చేసి దాన్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి పోషించేటువంటి ఛానల్స్ అన్నింటిలో పొద్దున్నుంచి రాత్రి దాకా నా బొమ్మ వేసుకుని ఆనందపడ్డారు. We will